My dear Kibo family members, good evening and love you daddies. మీతో కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని ఈ మధ్యకాలంలో నాకు రెస్ట్ లేకుండా పోయింది. సో నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇవాళ రాత్రి 11 గంటలు దాటే వరకు అంటే 12 గంటల వరకు కూడా నాకు ఈ అప్డేట్స్లోనే ఉండిపోయింది. కాబట్టి కొంచెం నాకు రెస్ట్ దొరికింది. మధ్య మధ్యలో కొంత వర్క్ చేసినా నాకు రెస్ట్ దొరికింది. అయితే 24 గంటలు అంటే ఆల్మోస్ట్ 26 గంటలు ఎందుకు మనం అంతసేపు ఉంచామో మీతో పంచుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం 11కి అయిపోద్ది అనుకున్నాను, సాయంత్రం 6కి అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇంకా నడుస్తుంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఆడియోని కింద స్థాయి వరకు అందరికీ పంపించాలని మిమ్మల్ని పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అన్ని గ్రూపులకి పంపించండి. ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు. నేనేం చేసినా మీకోసం, మన కోసం, మన కంపెనీ కోసం చేస్తాను. నేను ఇప్పుడు చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను. మనం ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు మన ఇప్పుడు ఉదాహరణకి మన ఎస్వి అకౌంట్ ఉంది. ఆ తర్వాత మనకి వేరే రకరకాల అకౌంట్స్ అన్నీ తీసుకొచ్చాను. అంటే మహిళా గ్రూప్ అని, బిజినెస్ అకౌంట్ అని, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్, నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, అలా అన్నీ కూడా తీసుకొచ్చాను. వాటన్నింటిలో మనం అనుకున్న టైము లేదా ఆ సమయం కంప్లీట్ అయిన ఆగిపోవడం, మళ్ళీ కొత్తవి రావడం చేస్తున్నాయి. ఇప్పుడు మనకి మై నీడ్స్ అనే అకౌంట్ వచ్చింది, కానీ ఎస్వి అకౌంట్ ఈ నెల 31తో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా మనకి మై నీడ్స్ అని, ఓటీటీ అని, డిటిహెచ్ అని ఇంకా కొన్ని అకౌంట్స్ వస్తున్నాయి. టీవీస్, డీలర్షిప్స్, ఒక 4 రకాల డీలర్షిప్స్ ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఈ వేరుగా ఉండడం వల్ల మనం చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. రెండోది, మన ఆపరేషన్ కూడా కష్టమవుతుంది. అలా కొత్త అకౌంట్ పుట్టినప్పుడల్లా లక్షల మందిలో రావడం వల్ల మన వెబ్సైట్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఒకటి. ఇక తర్వాత మరొక ఉద్దేశం ఏంటంటే, మనం దేశం దాటి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో మనం ఆల్రెడీ మన తాలూకా కిబ్బు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. అయితే ఇప్పుడు మన దేశపు ఎల్లలు దాటి ఇతర దేశాల వైపు ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు అది త్వరలో. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కోడింగ్ కాకుండా మరొక కొత్త కోడింగ్ని రాస్తున్నాను. అలాగే మీకు ఒక ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంది నేను. అదేంటంటే, యాడ్ కాయిన్స్ పోతాయి అనేటువంటి ఆలోచనతో చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని మా స్నేహితుడు లక్ష్మణరావు గారని విజయనగరం తను నాకు మెసేజ్ చేశారు. ఎస్, ఆయన చెప్పింది నిజమే. కానీ దానికి కూడా నేను వెసులుబాటు ఇస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు నైట్ 12 దాటిపోవచ్చు, 12 గంటల దాకా ఇస్తున్నాను. అలాంటప్పుడు ఉదయం 6 తర్వాత 7 తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా పనులు చేసుకోగలుగుతాను. అవి ఏంటని ఇప్పుడు మీకు చెప్తాను అన్నీ. సో అయితే దీనికి ఒక కండిషన్ ఏంటంటే, ఇవాళ 8వ తారీఖు అనుకోవడం ఏంటి, 8వ తారీఖు అంటే నిన్న 7వ తారీఖు. గత నెల 7 నుంచి ఈరోజు వరకు, అంటే గత నెల 7 అంటే నిన్ను చూశారు కాబట్టి గత నెల 8 నుంచి నెల రోజులు 30 రోజుల్లో ఎవరైతే కనీసం 20 రోజులు చూశారో యాడ్, 20 సార్లు, అది వరుసగా ఉండవసరం లేదు, ఓవర్లుగా ఒక 20 చూసినా సరే
వాళ్ళకి ఆటోమేటిక్గా 2 కాయిన్స్ రేపు నేను ఓకే అయిన తర్వాత చూసుకొని నేను యాడ్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే మీ యాడ్ కాయిన్స్ లిస్ట్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చూసుకోండి. నేను పంపించిన ఆ 2 కాయిన్స్ మీకు అందులో కలిసి కనపడతాయి. అంటే రేపటి వరకు నిన్నటిది ఈవేళది కలిపి పడిపోతాయి. ముందు దాన్ని చూసుకోండి. అది యాడ్ చూడకండి. ఫస్ట్ మీరు ముందు యాడ్ కాయిన్స్ చూసి అది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు అది యాడ్ చూడండి, 2 వస్తాయి. ఆ తర్వాత నేను మిగతా పంపిస్తాను అందరికి ఒకసారి. మీకు ఓవర్లుగా ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి తర్వాత. అందువల్ల ఆ యాడ్ కాయిన్స్ అనేవి కనీసం 20 రోజులు ఎవరైతే చూసుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఎందుకంటే ఈరోజు కాయిన్ కాస్ట్ అఫీషియల్గా మనకి 202 రూపాయలు ఉంది. అన్అఫీషియల్ అంటే మన అఫీషియల్ అంటే మన కిబా ఎక్స్చేంజ్, ఇండియన్ ఎక్స్చేంజ్లోను, అలాగే మన కే ఎక్స్చేంజ్లో అఫీషియల్గా అది 1300 పైన ఉంది. కాబట్టి ఆ కాయిన్ అంటే ఈరోజు ఏం తక్కువేం కాదు, 2500 రూపాయలు రఫ్లీ. ఇది ఒక యాడ్ చూస్తే తక్కువ కాదు. కాబట్టి ఎవరైనా బాధపడతారు. అందువల్ల ఒక గత నెల రోజుల నుంచి 20 సార్లు కనీసం ఎవరైతే చూసుంటారో అప్పుడప్పుడైనా పర్లేదు, అలాగైనా పర్లేదు, వాళ్ళకి యాడ్ కాయిన్స్ ఆటోమేటిక్ పడిపోతాయి. ఈ విషయాన్ని ఇప్పుడు నేను పెట్టిన మ్యాటర్స్ అన్నింటినీ ఎవరైతే నిన్న నాకు నేషనల్గా ఉన్న జూమ్ లీడర్స్, జూమ్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు ఒక జూమ్ మీటింగ్ నాతో కావాలని కోరగా నేను మొన్న అంటే 2 రోజుల క్రితం, అంతకుముందు కోరగా, అంటే 5వ తారీఖు కోరగా 7వ తారీఖు ఇస్తాను. మీ దగ్గర ఉన్న డౌట్స్ అన్నీ ఒక దగ్గర వరుసగా రాసుకోండి. మీరు నాకు చెప్పడం, అంటే మీరు మీ భాష చెప్పడం, మధ్యలో ఉన్న నాకు చెప్పడం తెలుగులో, నేను తెలుగులో చెప్పడం, మళ్ళీ మీ భాష చెప్పడం లేట్ అవుద్ది. కాబట్టి ప్రశ్నలన్నీ రాసుకొని మీ అందరూను ఒకరికి పంపించండి. అందులో కామన్గా ఉండే ప్రశ్నలన్నింటినీ కలిపి తీసుకుంటారు. ఎవరు అడగలేని ప్రశ్న తీసుకోండి అని చెప్పాను నేను. అంటే అన్నిసార్లు అడగకుండా. దాని మీద నిన్న 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జూమ్ జరిగింది. నాకు 1 గంట చాలా అన్నారు. కాకపోతే సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి చాలా ఎక్కువ టైం, 4 అవర్స్ దగ్గర మాట్లాడాను నేను. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనకి ఎవరైతే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారో నిన్న, వాళ్ళందరూ కూడాను, అలాగే మన వాళ్ళు కూడా వేరే వేరే జూమ్స్లో ఉన్నారు కాబట్టి వీరు కూడాను ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ మీరు హిందీలోను కానీ మరో భాషలో కానీ వాళ్ళకి ఎలా చేస్తున్నారో మీరు ఆ భాషలోకి ఇవన్నీ పంపించండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సరే, ఇంక విషయానికి వస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోండి. రేపే నేను ఓపెన్ చేస్తాను. ఎందుకు రేపటి వరకు అవుతుందో ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇలా అనేక రకాల అకౌంట్స్ ఓపెన్ చేసాం మనం, అంతే కదరా డాడీస్? అలాగే రేపు ఎస్వి అకౌంట్ కూడా నెలాఖరుకి అయిపోతుంది, కానీ మిగతా అకౌంట్ కంటిన్యూ అవుతాయి. మొదటి నుంచి అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అంతే. మార్చ్ 31 తర్వాత ఏమవుతుంది, మార్చ్ 31కి ముందు కొన్ని కొత్త అకౌంట్లు వస్తాయి, అంతే. అవి రన్ అవుతూ ఉంటాయి. కానీ 25 సంవత్సరాల వరకు రెఫరల్ బంద్ అవ్వకుండా వెళ్తూనే ఉంటుంది. అంతేగాని ఈ మార్చి తర్వాత ఇది క్లోజ్ అయిపోద్ది, మే 23 తర్వాత ఇంకేది ఉండదు. కాబట్టి మనం మన కంపెనీలోకి వెళ్ళి పట్టుకోవచ్చు అని వచ్చేవారు ఎవరైనా ఉంటే ముందుగా మీరు గమనించండి డాడీస్, అలా జరగదు. 25 years నాన్ స్టాప్గా రెఫరల్ నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక అకౌంట్ లేదా అకౌంట్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి దాని గురించి అయితే మీరు బెంగ పెట్టుకోవద్దు. ఎలాంటి లీడర్నైనా సరే మీరు తీసుకురావచ్చు, ఎలాంటి లీడర్ అయినా సరే తీసుకొచ్చి మన తాలూకు సంస్థలో మీరు వాళ్ళని ఎప్పటిలాగే కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళందరికీ కూడాను మనకులాగే మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 1 year, ఇంకా 25 ఏళ్ళు ఇక్కడి నుంచి ఇంకా 25 ఏళ్ళు నాన్ స్టాప్గా వెళ్తుంది. కాబట్టి దీన్ని గమనించండి, అన్ని భాషల్లోకి దీన్ని తర్జుమా చేయండి, అంటే ట్రాన్స్లేట్ చేయండి. ఇలా మన అన్ని అకౌంట్లు పెట్టడం వల్ల అది కొంచెం ఇబ్బంది పడుతుంది మనకి. ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను దానికి రెమెడీ ఒకటి ఆలోచించాను. అంటే ఇప్పుడు మనం చూడండి, మన ఇండియా దాటి ఇప్పుడు మిగతా మళ్ళీ
మరో 9 కంట్రీస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. డాక్టర్ నాయుడు గారు సిఇఓ గారికి ఆ బాధ్యతలు మనం తీసుకోమని కోరగా, అన్ని సిఇఓల్ని కోరినట్టుగా వారిని కోరగా, వారు నా మాటని కాదనుకుంటా, తమ్ముడు మీరు ఏ బాధ్యత చెప్తారో అది నేను తరచా తప్పకుండా నేను చేస్తాను తమ్ముడు అన్నారు. అందరూ కూడా అలాగే నా మాటకు విలువ ఇచ్చారు. సో వారందరికీ మరొకసారి మనందరము సభ ఈ వాయిస్ ముఖంగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నటువంటి సిఇఓస్కి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాయుడు గారు ఏం చేశారంటే మిగతా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్వికేబి లేదంటే ఇప్పుడు మనం అనుకుంటున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందుని ఉదాహరణకి ఎస్వికేబి లేదా ఎంఎన్కేబి ఏపీ లేదా టిఎస్ లేదా ఓడి అని వస్తుంది మనకి, లేదా ఢిల్లీ అలా వస్తుంది కదా. మరి వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రాలను పోల్చి వెళ్ళాలంటే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అది సిస్టమ్ కూడా తీసుకోవడానికి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి అది ఇబ్బంది పడుతుంది. అందుకోసం ఇప్పుడు నేను ఒక యూనిక్గా వేరే నెంబర్ని క్రియేట్ చేశాను. ఆ నెంబర్ని ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో పెట్టాను. అలా దాంతోపాటు అనేక విషయాలు ఎప్పటి నుంచో చేయాలనుకున్న విషయాలు పెండింగ్ ఉండిపోయి 16 వారాలు మనం ఇవ్వాలంటే అది అందులోకి స్టాప్ చేసింది, కానీ అది పాత రేట్లు కనెక్ట్ చేయడం అది చేశాను. అలా చాలా ఉండిపోతే అవన్నీ చేస్తుంటే మీరు కేవైసీ చేసుకున్నట్లు కూడా అందులోనే ఉంటుంది. అవన్నీ అందులో ఇన్పుట్ చేయడం వల్ల అది మొత్తం రీలోడ్ అవ్వాలి. అంటే ప్రతి అకౌంట్కి కూడా అది కనెక్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు చేసినప్పుడు కొత్తవి రాకపోయినా ఆల్రెడీ నువ్వేతో మనం చాలా అకౌంట్ చేసాం, వాటన్నింటికి కూడా ఇది కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పెట్టింది. ఆ టైం వల్ల ఇప్పుడు డిలే అవుతుంది. ఇప్పుడు కొత్త అకౌంట్ ఎలా వస్తుంది అనేది నెంబర్ ఎలా కొత్తగా ఏం చేశానో ఇప్పుడు చెప్తాను. కొత్తగా నేను ఏం చేశానంటే ఇప్పుడు మన దేశానికి ఆధార్ కార్డు ఉంది అంటే ఇండియా, గ్రీన్ కార్డ్ అంటే అమెరికా, అలా ఒక్కొక్క దేశానికి ఒక రకమైనటువంటి ఆ దేశం అని చెప్పడానికి ఒక కార్డు ఉంది. కానీ మీ అందరూ తెలుసు క్రిప్టో ఏ దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచం అంతా ఎక్కడైనా సరే క్రిప్టోని వాడుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ కార్డుని కన్ఫర్మ్ చేయలేం కాబట్టి అవి ఉంటాయి. అయినప్పటికీ మనకంటూ ఒక యూనిక్గా ఒక నెంబర్ ఉండాలి, ఒక కార్డు ఉండాలి అని చెప్పేసి గ్లోబల్ అంటే కిబో ఆర్ కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే కిబో గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి గ్లోబల్ ఐడెంటిటీ కోడ్ ఒకటి ఇస్తున్నాను. మరి ఒకసారి వినండి, కిబో గ్లోబల్ ఐడెంటిటీ కోడ్ అని ఒక నెంబర్ని ఇచ్చాను. అది లోడ్ అవుతుంది అన్నమాట. అది కూడా లోడ్ అవుతుంది. ఆ నెంబర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు బ్యాంకులో ఉన్నారు, బ్యాంక్ పేరు రాయకుండా మీరు బ్యాంక్ అకౌంట్ పంపిస్తారు. అప్పుడు అది ఏ బ్యాంకుతో తెలియడానికి మనం మళ్ళా ఐఎఫ్సి కోడ్ ఇస్తున్నాం. అప్పుడు ఇది పలానా ఎస్బిహెచ్ఆ లేదంటే ఇండోసెండా అని ఇచ్చి దానికి ఒక నెంబర్ ఉన్నది. అలాగే మనకు కూడా ఏమవుతుందంటే ఓ కోడ్ కామన్గా కిబో గ్లోబల్ ఐడెంటిటీ కోడ్ ఒకటి ఇచ్చేది. కార్డు కాదు కాబట్టి కోడ్ అంటున్నాను. కోడ్ ఒకటి ఇచ్చి దానికి నువ్వు ఇప్పుడు ఎస్బి అని మన ఎస్విఏపి అని కొడితే అంటే ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్వి అని కొట్టిన ఎస్వికేబి ఏపీ అని కొట్టిన వెంటనే ఐఎన్ఎన్ ఇండియా అనేసి అక్కడ కనెక్ట్ అయ్యేది ఇంటర్నల్గా. దానికి ఇది ఇండియా వారిది అనేది ఆ సిస్టమ్ తీసుకుంటుంది. అలా ప్రపంచం అంతా మనం మన తాలూకా కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళి మనం అనేక రకాల మన ప్రొడక్ట్స్ని ఇవ్వాలి కాబట్టి దాని నుంచి మీ అందరికీ నాన్ స్టాకబుల్ రావాలి కనుక నేను ఇంత టైం తీసుకొని దీన్ని చేస్తున్నాను. అందుకే లేట్ అయింది లోడ్ అవ్వడం అనేది. ఇప్పుడు రేపు మీకు ఓపెన్ అయ్యేసరికి ఆ కోడ్ కూడా కనిపించేటట్టు చేశాను. ఆ కోడ్ కనిపిస్తుంది మీకు పైన, దాన్ని టచ్ చేస్తే
ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ ఎస్వి అకౌంటు, నాన్ సైబుల్ అకౌంటు, ఇలాగే సారీ నీకు నువ్వే తోడు అకౌంట్స్, ఇలా అన్నీ కూడా మీకు కనిపిస్తాయి దాంట్లో. నువ్వు ఎన్నింటిలోకి వెళ్ళావు, ఎన్ని గ్రీన్ అయ్యాయి, గ్రీన్ అవ్వలేని ఎన్ని ఉన్నాయి, అన్నీ ఉంటాయి అందులో. అలా దీన్ని డిజైన్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్కి ఇచ్చాను నేను. అలా ఇవ్వటం వల్ల మనం గ్లోబల్గా మనకు ఒక కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ని మనం వాడితే దాని అండర్లో ఇంటర్నల్గా నువ్వు ఎక్కడున్నావు ఏంటి, నీ ఆధార్ కార్డ్ ఏంటి, నీ పాన్ కార్డ్ ఏంటి, నీ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా దాని కింద ఆటోమేటిక్గా సబ్మిషన్ అయిపోతాయి అన్నమాట. అంటే మీరు ఇస్తారు, ఆ తర్వాత మీరు ఇవ్వవసరం లేదు కాబట్టి ఒకసారి మీరు పూర్తిగా ఇచ్చేస్తే అది నేను ఇంకా ఎవరైన వాటికి కూడా మీకు ఆప్షన్ ఇస్తాను. ఇంకా సబ్మిషన్ అవుతాయి. అప్పుడేమవుతుందంటే మనకి ప్రపంచంలో ఎక్కడున్న వాడికైనా సరే ఒక కోడ్ వెళ్తుంది. అదే మన తాలూకు గ్లోబల్ ఐడెంటిటీ కార్డు, కీబో గ్లోబల్ ఐడెంటిటీ కార్డు అన్నమాట. కార్డు అనండి, మీరు కార్డు తీసి పెట్టుకుంటే అది కార్డు అవుతుంది, లేదంటే కోడ్ అంటే కొంచెం చూసుకుంటే కోడ్ అవుతుంది. అలా మీరు చేసుకోవచ్చు అనమాట. అలా తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అవి 12 డిజిట్స్ ఇచ్చాను. 12 డిజిట్స్ అంటే ఎంతమంది జనాల పనికి వస్తుందో మీరు దాన్ని మళ్ళీ ఈ వాయిస్ అన్నీ విన్న తర్వాత ఒకసారి దాన్ని సంఖ్యను కూడితే అంతమంది జనాభా వరకు, అంతమంది అకౌంట్స్ వరకు సరిపోతుంది.